విజయనగరం జిల్లా రాజాంకు చెందిన శేఖర్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. మంత్రి సీతక్క పేద ప్రజలకు చేస్తున్న సేవ, రేవంత్ రెడ్డి సీఎంగా ఎదిగిన తీరు అతడిని కదిలించింది. దీంతో వారిద్దరినీ కలిసేందుకు డిసెంబర్ 29న భద్రాచలం నుంచి హైదరాబాద్కు కాలినడకన బయలుదేరాడు. తెలంగాణకు రేవంత్ అన్న వచ్చారు, ఆంధ్రాకి చంద్రబాబు రావాలి అంటూ రేవంత్, సీతక్క, బాబు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ నడక కొనసాగిస్తున్నాడు. నమస్కారం అన్న, నా పేరు శేఖరు, మాది విజయనగరం జిల్లా రాజా మండలం. నేను మన సీతక్క గారు కరోనా టైంలో ఎంతో కష్టపడి పేద ప్రజల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్క ఐటెం ఇచ్చేసి ఈ ఒక కరోనా టైంలో ఎంతో ఆదుకున్నారు. అందుకనే ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యారు. పైన పదవి లేదు, అయినా ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నారు మేడము. రెండోసారి ఎమ్మెల్యే అయితే నేను పాదయాత్ర చేస్తాను అనుకుని వచ్చాను. మంత్రి పదవి వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు నేను పాదయాత్ర చేసుకుంటా ఈ మేడం గారికి దగ్గరికి వెళ్తున్నాను. అన్న, సీతక్క గారు ఏ ఎమ్మెల్యే అయినా సరే అన్న ప్రజల్లోకి వెళ్ళి చేస్తే ఏ ఎమ్మెల్యేనా గుర్తిస్తారు. ప్రజల్లోకి వెళ్ళి చేయకపోతే ఎవరైనా ఓడిపోతారు. ఇంకోటి ఏంటంటే అక్క ఎవరైనా సరే ఒక సామాన్యుని వెళ్ళి ఒక డబ్బింటోడు వెళ్ళి అందరినీ ఒకలాగే చూస్తుంది. ఆ ఒక చూసే విధానంలోనే రెండోసారి ఎమ్మెల్యేగా పార్టీ లేకపోయినా కూడా గెలిపించారు ఆవిడని. ఆవిడ గెలుస్తుందని ఆనందంతో ఇప్పుడు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. అన్న, ఫుడ్ అనేది డైలీ హోటల్లోనే మనం వచ్చే దావులు ఎక్కడ ఉంటే అక్కడ తినేయడమేనన్న. పడుకోవడం అంటే టెంపుల్ ఇవన్నీ చూసుకొని వస్తున్నాను అన్న. ఏం లేదన్న, అందరూ వస్తున్నారు, ఒక ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలు. సహాయం అనేది మనం కోరకూడదు, మనం వెళ్తాం అనుకున్నాం కాబట్టి వెళ్ళాం, మన బాధ్యత అంతే. ఇప్పటి వరకు 240 కిలోమీటర్లు వచ్చింది అనుకుంటున్నాను.